హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 78. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విహాన్ నుండి అసలు అలాంటి మాటలు ఏమాత్రం ఊహించని హారిక మనసు అతని మాటల్లో వినిపించిన చులకన భావానికి ఎంతగానో గాయపడుతుంది. బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, బావకి నా మీద మంచి అభిప్రాయం లేదా, బావ తన ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకోలేదా అన్న సందిగ్ధంలో పడిపోతుంది. హారిక అలా మదన పడుతున్న సమయంలోనే, నువ్వు ఈ కారులో నుండి ఎలాగైనా దిగు, నేనైతే నువ్వు కారులో నుండి దిగడానికి ఎలాంటి సహాయం చేయను. నువ్వు ఇందులో నుండి కిందకి దిగుతావో లేదా ఇక్కడే ఉండిపోతావో అది అంతా నీ ఇష్టం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనైతే వెళ్ళిపోతున్నాను, నీ చావు నువ్వు చావు అంటూ విసురుగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగుతాడు విహాన్. అతని నోటి నుండి వస్తున్న ఒక్కో మాటని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని వింటున్న హారిక తేరుకునే లోపే విహాన్ కార్లో నుండి కిందకి దిగిన విహాన్ కార్ డోర్ని గట్టిగా వేస్తాడు. ఆ సౌండ్కి ఉలిక్కి పడుతుంది హారిక. తన పక్కనే ఏదో బాంబు పేలినంత భయంతో వణికిపోతుంది ఆమె. కారులో నుండి దిగి కార్కి దూరంగా వెళ్ళిపోతున్న విహాన్ని చూసి భయపడిపోతుంది. అతను అక్కడ నుండి వెళ్ళిపోతే తనకి ఆ కార్ డోర్ తీసుకోవడం రాక ఎక్కడ ఆ కారులోనే ఉండిపోవాల్సి వస్తుందో అని తెగ కంగారు పడిపోతుంది. ఆ కంగారు ప్లస్ భయం నిండిన గొంతుతో, బావా బావా ఆగు, నాకు ఈ కార్ డోర్ రావడం లేదు, నువ్వు వెళ్ళిపోతే నేను ఇందులో నుండి కిందకి దిగలేను, దయచేసి నన్ను ఇందులోనే వదిలేసి వెళ్ళిపోకు బావా, నాకు ఒంటరిగా ఇందులో ఉండాలి అంటే భయంగా ఉంది బావా అని వెనక నుండి పిలుస్తూనే ఉంటుంది హారిక. బట్ కార్ డోర్స్ అన్నీ లాక్ చేసి ఉండడం ప్లస్ అతను కార్కి కాస్త దూరంగా వెళ్ళడం, అదీకాక భయం వలన హారిక వాయిస్ చాలా చిన్నగా రావడంతో ఆమె మాటలు విహాన్ వరకు చేరనే లేదు. ఇన్ కేస్ అతనికి వినిపించి ఉన్నా పట్టించుకునేవాడు కాదనుకోండి, అది వేరే విషయం. ప్రజెంట్ అయితే ఆమె మాటలు అతని వరకు చేరలేదు. దాంతో అసలు విహాన్ ఆమెని పట్టించుకోకుండా తన పాటికి తను ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. జానకి గారు డ్రైవర్తో ముందుగానే చెప్పారు, కార్ని మెయిన్ డోర్ దగ్గర కాకుండా స్ట్రీట్ గేట్ లోపలికి తీసుకొచ్చి ఆపేయమని. అక్కడ కార్ ఆపిన తరువాత తనకి కాల్ చేయమని, వాళ్ళు వచ్చి హారిక విహాన్లకి స్పెషల్ వెల్కమ్ చెప్తాము అని. అందుకే కార్ బయటే ఆపిన డ్రైవర్ కార్ దిగి జానకి గారికి కాల్ చేయడం కోసం కాస్త పక్కకి వెళ్ళాడు. ఈలోపు విహాన్ హారికతో కాస్త ర్యాష్గా మాట్లాడి కార్ దిగి వెళ్ళిపోయాడు. తన పెళ్ళి బావతో అని నిశ్చయించిన తరువాత నుండి హారికకి విహాన్కి ఈ పెళ్ళి ఇష్టమేనా అన్న సందేహం ఆమె మెదడులో మెదులుతూనే ఉంది. కానీ అతని ఇష్టాన్ని కాదని తన అత్తయ్య మావయ్య బలవంతంగా పెళ్లి చేయరు కదా అన్న ధీమా ఏదో మూలన రావడంతో ఆమె తన ఆలోచనల్ని కాస్త పక్కకి నెట్టింది. కానీ ఇప్పుడు విహాన్ తనతో ప్రవర్తించిన తీరుకి హారికకి తన అనుమానమే నిజమవుతుందా ఏంటి అన్న భయం మొదలైంది. దానినే జీర్ణించుకోలేకపోతున్న తనకి ఇప్పుడు ఈ కారులో నుండి బయటపడడం ఎలానో తెలియక పిచ్చెక్కిపోతుంది. విహాన్కి ఎంత తనతో పెళ్ళి ఇష్టం లేకపోయినా, తన మీద ఎంత చిన్న చూపు ఉన్నా సరే, ఒక ఆడపిల్లగా అలా చేతగాని చోట అంత నిర్లక్ష్యంగా నిర్దాక్షణ్యంగా వదిలేసి తన చావు తనని చావమనడం మాత్రం ఆమె మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తనని ఒక భార్యగా చూడకపోయినా, ఒక మరదలిగా అలా కూడా కాకున్నా, దారిన పోయే ఒక అభాగ్యపు ఆడదానిగా అయినా తన మీద ప్రేమ కాకున్నా జాలితో అయినా ఆ డోర్ ఓపెన్ చేసి తనని బయటకి తీసుకురావచ్చు కదా. కనీసం నా మీద బావకి జాలి కూడా లేదా? అంత కోపం ద్వేషం ఉన్నాయా నా మీద? బావ అంత అసహ్యం చూపించే అంత పాపం నేనేం చేశాను అని కన్నీళ్లు కారుస్తూ, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగు పెట్టాలని వచ్చిన నాకు ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేలా చేశావు. ఇప్పుడు నేను ఇందులో నుండి బయటపడేది ఎలా? ఈ చుట్టుపక్కల కూడా ఎవరు ఉన్నట్టుగా లేరే,
ఇంకా చీకటిగానే ఉంది. ఈ చుట్టుపక్కల లైట్స్ ఉన్నా మనుషులు ఎవరు ఉన్నా అలకిడికి లేదు. డ్రైవర్ బాబాయ్ కూడా వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంక నాకు ఎవరు సహాయం చేస్తారు? నేనెలా బయటపడతాను అంటూ ఏడుస్తూ, ఏవండీ, ఏవండీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటూ కార్ డోర్ని చిన్నగా తడుతూ పిలుస్తూనే ఉంటుంది హారిక. బట్ అక్కడ ఆమె గోడు వినిపించుకునేవాళ్ళు ఎవరూ లేరు. విహాన్ మాత్రం కనీసం ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ గార్డెన్లో చెట్టు దగ్గర ఆగుతాడు. అతను ఆ ఫోన్లో మునిగిపోయాడే కానీ డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్న కారులో హారిక ఎక్కువసేపు ఉంటే ఆమెకి ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచన అతనికి రాలేదు. ఇష్టం లేకుండా ఆమె తన జీవితంలోకి బలవంతంగా వచ్చింది అన్న కోపంతో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆమె మీద జాలి కూడా చూపించకుండా తన మానాన తను వచ్చేశాడు. కానీ ఆమె ముందెన్నడూ కారెక్కలేదు అని చెప్పిందే. డోర్ తీసుకోవడం రాని తను ఈ టైంలో ఎంతసేపని అలా భయపడుతూ లోపల ఉంటుంది అని ఆలోచించలేకపోయాడు. అంటారు కదా పెద్దలు, ఆవేశంలో ఎంతటి వివేకి అయినా సరే ఆలోచనని మర్చిపోతాడు అని. ప్రజెంట్ విహాన్ బాబు అదే సిచ్యువేషన్లో ఉండి హారికాని నెగ్లెక్ట్ చేశాడు. పాపం కారులో ఉన్న హారికకి ఏం చేయాలో తెలియడం లేదు. తను అక్కడే ఉండిపోయిందన్న భయంతో ప్లస్ అరచి అరచి ఏడ్చి ఆమె గొంతు ఎండిపోయింది. ఆమెకి చాలా దాహంగా కూడా ఉంది. తను ఎంత పిలిచినా ఎవరూ రారని, తన మాటలు ఎవరికీ వినపడడం లేదని ఆమెకి అర్థమవడానికి ఎక్కువసేపు పట్టలేదు. అప్పటికే ఏసీ ఆఫ్ చేయడం ప్లస్ అన్ని డోర్స్ లాక్ చేసి ఉండడం వలన ఆమెకి ఎలాంటి గాలి తగలక ఒకవైపు భయంతో, ఒకవైపు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఒకవైపు గొంతు తడారిపోయి పిడచకట్టుకున్నట్టు అయింది. ఇంక అరిచే ఓపిక కూడా లేక చేత్తో డోర్ని నెడుతూనే ఉంది. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకాసేపు అక్కడే ఉంటే గాలి లేక దాహానికి గొంతు పూర్తిగా ఎండిపోయి తనకి శ్వాస ఆడక చనిపోతానేమో అన్న ఆలోచనలు కూడా మొదలయ్యాయి ఆమెలో. అప్పుడు ఆమె కళ్ళ ముందు నవ్వుతూ పెళ్లిలో అటూ ఇటూ తిరుగుతున్న తన తల్లిదండ్రులు, తననే కోడలిగా చేసుకున్నాం అని సంబరపడిపోయిన అత్తమామలు, తనని ఆట పట్టిస్తూ అల్లరి చేసిన బుజ్జి, ఇలా ఒక్కొక్కరుగా అందరూ ఫ్లాష్ అయ్యారు. అమ్మా, నాన్న, మీకు దూరంగా వచ్చిన మొదటిసారే నా పరిస్థితి ఇలా ఉంది. మళ్ళీ నేను మిమ్మల్ని నా కళ్ళతో చూడగలనా? మీతో మాట్లాడగలనా? అలా జరిగే అవకాశం ఉందా? అత్తయ్య, మామయ్య, నన్ను కోడలిగా మీ ఇంట్లో తిరుగుతుంటే చూడాలి అని సంబరపడిపోయిన మీ కోరిక అసలు తీరుతుందా? నేను ప్రాణాలతో ఇందులో నుండి బయట పడగలనా? మీ కోరిక తీర్చగలనా అని కన్నీళ్లు పెట్టుకుంటూ, బుజ్జి, ఒకవేళ ఇప్పుడు నాకు ఏమైనా అయి నేను చనిపోతే అమ్మా నాన్నలకి నా లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి. అత్తయ్య, మామయ్య, మీ కోరిక తీర్చలేకపోతున్నందుకు ఈ మేనకోడల్ని క్షమించండి, సరేనా అంటూ తన మనసులోనే అందరితో మాట్లాడేస్తుంటుంది హారిక. క్షణక్షణానికి ఆమె ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ జానకి నిలయం లోపల జానకి గారు కొడుకు కోడలి గృహప్రవేశానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భార్య చేస్తున్న హడావిడిని చూస్తూ అందంగా నవ్వుకుంటూనే ఆవిడకి తను కూడా సహాయం చేస్తుంటారు రఘురాం గారు. ఇంతలో అత్త, హారిక అక్క, విహాన్ బాబులు ఇంకా రాలేదేంటి? వాళ్ళు రావడానికి ఇంకెంతసేపు పడుతుంది అని గుమ్మం వైపు చూస్తూ అడుగుతుంది జానకి వాళ్ళ కారులో ముందే వచ్చిన బుజ్జి. ఇంకా సేపట్లో వచ్చేస్తారులే బుజ్జి అని నవ్వుతూ చెప్తారు జానకి గారు. ఆవిడ మాటలకి, అబ్బా, ఇంకా ఎంతసేపు అత్త? మనం వచ్చి ఎంతసేపు అయింది? వాళ్ళు రావడానికి మరీ ఇంత ఆలస్యం ఏంటి అని నీరసంగా మొహం పెట్టి అడిగింది బుజ్జి. అబ్బా, ఇప్పుడో ఇంకా సేపట్లోనో వచ్చేస్తారులేవే, నీకు చాలా తొందరగా ఉంది. నేనే వాళ్ళు వచ్చేలోపు ఈ ఏర్పాట్లు పూర్తి కావేమో అని వాళ్ళని నిదానంగా తీసుకురమ్మని చెప్పాను డ్రైవర్కి అని చెప్తారు జానకి గారు. ఆ మాటలు విన్న బుజ్జి మరింత నీరసపడుతుంది. ఇక్కడ జానకి గారు వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అక్కడేమో హారిక పరిస్థితి విషమంగా మారుతుంది. మరి ఇప్పుడు హారిక ఆ కారులో నుండి బయటికి ఎలా వస్తుందో, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్,
comment and subscribe.